మేము కొత్తగా మీడియా సోదరులకు కానీ ప్రజలకు కానీ చెప్పేది ఏమంటే ఒకటే చెప్తా ఉన్నాం. ఈ పేర్ని నాని కానీ ఆడి కుమారుడు కిట్టు కానీ రాజకీయాల్లో ఉంటే మచిలీపట్నం సర్వనాశనీయపడు. ఎదుగు బతుకు లేని ఉండిపోవటానికి ముఖ్య కారణం ఈ కుటుంబమే. పార్లమెంట్ సభ్యుల్ని అనేక రకాలుగా వేధిస్తూ తను స్వలాభం కోసం, కుటుంబం రాజకీయంగా మనుగడ కోసం ఒక సిన్సియర్గా నాయకుడు ఎవడొచ్చినా సరే భయమే పేర్నానికి. కారణం ఏమంటే వీడు తప్పుల పనులు చేయడానికి వీలవదు. బాలశౌరి గారు ఉన్నాడు, ఒక్క కరప్టెడ్ కాదు, పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయన ఇంటే భయం, ఆయన ఇచ్చుకొని పంపించేయాలి. అంతకుముందు బాడి రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన సిన్సియరే, ఆయన ఏదిగా వేధించాడు. వీళ్ళాండు అతనికి ఎవడన్నా సరే చిన్న మరక అందుట్లో ఎవడన్నా తప్పుడు పనులు చేసేవాడు ఉంటే మన గురించి మాట్లాడేవాడు ఉండడు, మనకు భయం ఉండదు. మనకు ముందు సిన్సియర్ నాయకుడు మనతో తోడుగా ఉండకూడదనే ఒక దుర్మార్గమైన ఆలోచన. అలాంటి నాయకుడి ఉండి ఇవాళ నాయకుడిని చలామణి చేసుకుంటూ ఈ రోజున పేదలకు సంబంధించిన బియ్యం నిజంగా ఆఖరికి నేను అనుకున్నాను, ఎక్కడన్నా సినిమా యాక్టర్ల దర్శకుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది వాస్తవం. 100 కోట్లో 70 కోట్లో ప్రూఫ్ కరెక్ట్ గా నా దగ్గర ఆధారంగా ఉండండి. ఇలాంటివన్నీ తీసుకున్నారు. ఇంకా అనేక రకాలుగా హైదరాబాద్ దగ్గర నుంచి ప్లాట్లు, వైజాగ్ దగ్గర నుంచి కోట్ల రూపాయల ఆస్తులు ఇల్లులని కూడా ఒక సిట్టా ఉంది. ఇదంతా వాస్తవ రూపంలోకి రావాలంటే ఇలా బయటపడాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాం. అవన్నీ కూడా వివరాలు ఉన్నాయి. కానీ ఇలాంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజంగా ఇదే ఆశ్చర్యంగా ఉంది. పేదలకి సంబంధించింది తను భార్య పేరున ఉన్నటువంటి గోడౌన్లో ఏ రకంగా తప్పుడు పనులు చేశాడు అని ఊహించలేం మేము. కనీసం ఇంటికి మాట్లాడక ముందు సుధా, మాటికి వెనక సుధా అని మాట్లాడతాడు. అలాంటి భార్య పేరున ఉన్నటువంటి ఈ గోడౌన్లను అక్కడ తప్పుడు పనులు చేస్తే ఆమెను అరెస్ట్ చేస్తారని తెలియగలడు. నీకు బుర్ర నిండా, నీకు మోకాళ్ళ దగ్గర నుంచి తల వరకు నీకు బుర్రే కదా, అనేక రకాల వెటకారాలు మాట్లాడుతూ ఉంటావు కదా. ఇలాంటి తప్పుడు పని చేస్తావు, నువ్వు తప్పుడు పనులు చేస్తావు, ఓకే. ఈ భార్యని ఏం చేశారు బాబు? భార్యని కూడా తీసుకెళ్లి పెట్టావు. ఇవాళ సిగ్గేస్తా ఉంది. కోర్టు కాడికి వెళ్తే బెయిల్ కోసం వేశారంట. నీ భార్య గురించి ఆడపని సావరా, ఇంతకన్నా బతుకు సావు, ఇంతకన్నా ఎందుకు నీకు దిగజారి డబ్బుతో ఏం చేసుకుంటావు? ఇంటి ఇళ్ళని తీసుకెళ్లి కోర్టులో పెడతావు, జైల్లో పెడతావా? రేపు బెయిల్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? బెయిల్ ఇవ్వాలని కోరుకుంటున్నావు ఒక ఆడ మనిషిగా, సోదరిమణిగా. కారణం ఏమిటంటే నువ్వు చేసిన ఏదో తప్పుడు పని. మా పవన్ కళ్యాణ్ గారు కోరుకోడు ఆడ మనిషిని జైల్లో పెట్టాలని కోరుకోడు కాబట్టి ఆవిడకి బెయిల్ వస్తే మంచిది అనుకుంటున్నాం. కారణం ఏమంటే నీలాంటి ఎదవని పెళ్లి చేసుకున్నందుకు ఆవిడ ఇవాళ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇలాంటి తప్పుడువి నోటికాడు పేదల కోసం 2 రూపాయలు కిలో ఇచ్చే బియ్యాన్ని కూడా బొక్కాలని చూసినట్టు ఎదవా నువ్వు ఇక్కడ గొప్పలు చెప్తావా? నువ్వు ఇక్కడ పోటుకోలేక మాట్లాడతావా? ప్రతి విషయంలోనూ రాష్ట్రంలో ఏం జరిగినా సరే చదువుతున్నా నేను ఉన్నానండి, వచ్చేస్తావు ముందుకి రెడ్డిల నాయకుల్లాగా. అరే నువ్వు ఏ దానికి మొత్తం నిలబడినాడు. ఈ రోజు 10 రోజులు బట్టి మాట్లాడుతూ ఉంటే ఒక క్విక్ మీద మాట్లాడడం ఏంటి? నీ పౌరుషం ఏమైంది? నీ పట్టుదల ఏమైంది? పెద్ద పెద్ద నాయకులు కూడా మోడీ దగ్గర నుంచి కూడా వాడు వీడు అంటావు కదా, నీకు మర్యాదలు ఉన్నాయా? ఒక దొంగని దొంగదారని పిలుస్తారా? ఇక నుంచి నేను దొంగే, పశ్చిమ దొంగ. ఇందుట్లో తేలే వరకు కూడా నువ్వు దొంగగాని భావించాలా. నువ్వు బెయిల్కి వెళ్ళావు, డబ్బు కట్టావు, సగం తీర్పు అయిపోయింది అప్పటికే. నువ్వు తప్పు చేసావు కాబట్టి కోటి 70 లక్షల రూపాయలు ఎంతో కట్టావు. ఇంకా లెక్కలు వేస్తా ఉన్నారు. ఆ లెక్కలు కూడా వస్తే నీ బతుకేంటి అనేది బయటపడుతుంది. ఈ బియ్యం దగ్గరే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ముందు బయటకు వస్తే ఏమవుతుంది అనేది మొత్తం కూడా కట్టాలా. ఎంతమందిని పాపం చేసి ఎంతమంది ఉసురు కోసుకున్నావో రాష్ట్రంలో, ఇక్కడ నియోజకవర్గం అందరికీ తెలుసు. ఎంతమంది రాజకీయంగా వేధించావు, అమాయకులను ఏ రకంగా వేధించావు. ఇవాళ కన్స్ట్రక్షన్ మచిలీపట్నంలో అద్భుతంగా జరుగుతుంది. ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ సందు కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, ఎవరైనా శుభ్రంగా హాయిగా కట్టుకోవచ్చు అని. ఎన్ని రకాలుగా వేధించావు, ఎంతమందిని కన్స్ట్రక్షన్ ఆపేసావు బందర్లో అభివృద్ధి కాకుండా. కానీ నీ తాజ్ మహల్ మాత్రం పార్టీ ఆఫీస్ అని చెప్పేసి 2 ఎకరాలు ఆక్రమించుకుని గజం లక్ష రూపాయలు చేసే దాన్ని తీసుకుని వాళ్ళ అద్భుతమైన గత వారం నుంచి పేర్నాని గారి అక్రమాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. పేర్నాని లేడీస్ ఎంటర్ప్రైనర్ కింద గోడౌన్ కట్టి దాంట్లో సుమారుగా 2 కోట్లు లబ్ధి పొందావు. మీకు నెలకి 10 నుంచి 20 లక్షలు అద్దె వస్తుంది. దాంతో సరిపెట్టుకోకుండా 2 కోట్లు పొంది నెలకి 10 నుంచి 20 లక్షల రూపాయలు అద్దె పొందుతూ
సాలదని చెప్పి పేదల బియ్యం బుక్ చేయటం డైరెక్ట్గా సుమారుగా 4000 బస్తాలు 4000 బస్తాలని అక్రమంగా తరలించడం జరిగింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఏది ప్రెస్ మీట్ మాడినా ఎమ్మటే తగునమ్మాండు బయలుదేరి ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు, మాట్లాడి వీలు మీద తెచ్చుకున్నావు. ఇప్పుడు నీ పాపం నీకే కొడుతుంది. అన్యాక్రాంతంగా మా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏ ఒక్కడు బతికి బట్టకట్టడు, ఆ పాపం కొడుతుంది. మేమైతే మిమ్మల్ని డైరెక్ట్గా ఏం చేయకపోయినా కూడా దేవుడు ఉన్నాడు పైనుంచి, నిన్ను అంటాడతాడు. నీ చేసే అక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ గనుల్లో కూడా ఉన్నాయంట ప్రకాశం జిల్లాలో, అవి వస్తాయి బయటికి. అట్లాగే భూములు చాలా ఉన్నాయి, ఆ భూములు బయటకు వస్తున్నాయి. నువ్వు తప్పించుకుంటాకి ఎటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే నీ మీద సింపతి ఉంది ఊళ్ళో, ఏంది ఆడపిల్ల అరెస్ట్ చేస్తారని చెప్పి. ఈ 10 రోజులు జరిగిన పరిణామం అదే. మోతీపాటి లోపల రాజమండ్రి వెళ్ళిపోయాడు. నువ్వు తెలివిగా మీ మిస్సెస్ని పెట్టి ఈ రోజున పబ్లిక్లో కూర్చుని నేను ఇంటిగా ఉన్నాను, ఎక్కడో బయటికి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నావు. ఒక ఆడపిల్లని ఇంటి నుంచి పంపిస్తాం ఎంత నీచాది నీచంగా చేసావో, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావో, ఎంతమంది మీద కేసులు పెట్టావో, గతమంతా నిన్ను ఎంటాడి వేధిస్తూ ఉంటుందని పేరుడానికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ పేదల బియ్యం బొక్కావు కదా, రాబోయే కాలంలో నీ సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాకైతే మేము జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ తరపు నుంచి సిద్ధంగా ఉంటామని. అట్లా ఈ సన్యాసి ఉన్నాడు పక్కన గుడి, ఆ రోజు సన్న బియ్యం అంటే నాకు పెద్ద కోపం వచ్చిందండి. సన్న బియ్యం ఇస్తాను ఎవలేదంటే రెచ్చిపోయాడు. ఆ మున్నా కూడా ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు బియ్యాన్ని లూటి చేశారు వీళ్ళు. మేము దుడ్డు బియ్యం ఇస్తున్నావు, సన్న బియ్యం ఇవ్వరా అని చెప్పి, లావు బియ్యం ఇస్తున్నావు, సన్న బియ్యం అంటే నేను ఎక్కడిస్తానని చెప్పి నోటుకు వచ్చినట్టు బాను బొరగలేసిన వాగిన ఈ యాదవులు ఎవరో వాళ్ళు కనపడతారు. అప్పుడు జోగి రమేష్ ఇష్టానుసారంగా వచ్చి మన మీదకి ఎంత మాట పడితే అంత మాట అనేవాళ్ళు. ఈ యాదవులందరూ ఎక్కడో సమాధి కట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాబోయే కాలంలో మిమ్మల్ని అసలు మామూలుగా భూస్థాపితం చేస్తామని తెలియజేస్తున్నాం. గారి గురించి మాట్లాడేది నేను, ఏదన్నా రాజకీయంగా ఏదైనా సరే ఈ రాష్ట్రంలో 11 మందికి క్రికెట్ టీం కి సెట్ అయిన వైఎస్ఆర్సీపీలో నేనే పతివతనని చెప్పి చెప్పుకునే మన పేరు నాని గారు కానీ, పేరుని కిట్టు కానీ ఇవాళ వాళ్ళ ఒక దొంగల ఫ్యామిలీ కింద ఎంచుకోవటానికి వాళ్ళని ఒక కరెక్ట్గా పెద్ద దొంగ అని అంటాకి ఇదే నిదర్శనం అండి. ఆయన ఇంట్లో ఫ్యామిలీని కూడా బలి పశువుని చేయగలగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక ఆడకూతుర్ని పేరు నాని గారే. వాళ్ళ పార్టీలోనే ఉందండి, సొంత వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీలోనే ఉంది. ఏంటంటే వైసీపీ ఫ్యామిలీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే ఉంది. వాళ్ళు మాట్లాడేదానికి దేనికి అర్థం ఉండదు. పేదలు తినేది బియ్యం కిలో 2 రూపాయలు, ఆ బియ్యానికి కూడా కక్కుర్తిపడిన వ్యక్తి పేరుని వెంకటరామయ్య గారు, పేరుని నాని గారు. వీళ్ళు చేసే పనులు చూస్తే అర్థం ఉండవు. అదే ఏదైనా ఒక్క ఇష్యూ మీద ఎవరైనా చిన్న తప్పు చేస్తేనో ఏదన్నా చిన్న మాట అంటేనో వాళ్ళని ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా తీసుకెళ్లేదాకా కూడా వదలరు. బాలశౌరి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి పనులు చేద్దామని చెప్పి చూస్తే ఆయన అడ్డుకున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ఎక్కడ బయట పడతాయా, బాలశౌరి గారు ఉంటే ఎక్కడ అడ్డొచ్చేస్తాడా అని చెప్పి గొడవ పెట్టుకొని అట్లాంటి మంచి వ్యక్తిని ఇవాళ రోజున ఒక స్టేడియం కానీ, ఓ స్టేడియం కూడా వచ్చేదండి. వాడికి పోర్ట్ ఎలా వచ్చిందో, రైల్వేని ఎంత డెవలప్ చేశారో ప్రతిదీ డెవలప్ చేసేవాళ్ళండి. వాళ్ళ పక్కన మన అంబేద్కర్ భవన్ ఉందండి, దాన్ని పట్టించుకోవాలా, ఆయనకి ఆ కళ్ళు కనపడలా. వాళ్ళ పార్టీ ఆఫీస్ కనిపించిందండి 2 ఎకరాల్లో, పార్టీ జిల్లా ఆఫీస్ కట్టుకున్నాడు నాని గారు. అంబేద్కర్ భవన్ కనపడలా. అది రవాణా శాఖగా ఉన్నప్పుడే ఈయన, నేను ఎన్నోసార్లు ప్రెస్ మీట్ లో చాలా సార్లు చెప్పా, గంజాయి తరలించాడు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ తనయుడు పేరుని కిట్టు, ఆయన కాన్వాయ్తో ఆయన అందులో ఉండి మన రాష్ట్రం నుంచి గంజాయి తరలించిన వ్యక్తి ఏకైక వ్యక్తి పేరుని కిట్టు, పేరుని నాని గారు. ఇది 100% వాస్తవం అండి. అలాగే బియ్యం తరలించాడు. ఈయన చేసిన పనులు అందరూ 100 కోట్లు అనుకుంటున్నారు, 1000 కోట్లు కాస్తూ అధిపతి అయ్యాడండి ఈయన.
ఎక్కడ చూసినా బందర్లో ఏ పక్కన చూసినా నాని గారి బినామీ, ఇది నాని గారి స్థలం. ఒకళ్ళ పేర్లు ఎందుకులేండి, కర్గ్రహారం అయితే మట్టితో దొలిచేశారు మొత్తం సముద్రం కానీ పొంగి వస్తే అప్పుడు సునామీలో అక్కడి దాకానే వచ్చింది, ఇప్పుడైతే బందర్ దాకా వస్తుంది. అదనమాట. ఈ పాపాత్ములు మళ్ళీ మాట్లాడతారు. జై జనసేన. రోజు మచిలీపట్నం సొద్దపోస, మచిలీపట్నంలో అమాయక చక్రవర్తిలో నటించే పేరు నాని గారి అక్రమాల భాగవతం గురించి మచిలీపట్నం జనసేన పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కుటుంబీకులకు సంబంధించిన గోడౌన్లో సుమారుగా 240 మెట్రిక్ టన్స్ అంటే సుమారుగా 2 కోట్ల పైచిలుకు పేదల బియ్యాన్ని మాయం చేసి అక్రమంగా దొడ్డిదారిన పక్క తరలించిన పేరు నాని గారికి నిజంగా పేదల బియ్యాన్ని దోచేసిన తర్వాత పెద్ద శుద్ధపోసలాగా వాటికి సంబంధించిన డబ్బులు నేను కట్టేస్తానని చెప్పి 1,70,00,000 రూపాయల చెక్కులు తీసుకొచ్చి గబోవా గవర్నమెంట్కి కట్టేశారు. అంటే డబ్బు కట్టేసేస్తే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారా? అంటే దొంగతనం చేసిన తర్వాత డబ్బు కట్టేస్తే అందరూ మంచోళ్ళు అయిపోయినట్టే కదా. కాబట్టి ఈ విషయం మీద మీరు డబ్బు కట్టినా కూడా చట్టపరంగా మీ మీద తీసుకునే చర్యలన్నీ తప్పనిసరిగా తీసుకుంటారు, మీకు తగిన బుద్ధి కూడా చెప్తారు. పైగా మీరు ఏ రోజునన్నా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ అంటే చాలా గౌరవం 4 పేపర్లు వేసుకుని వచ్చేసేసి అందరి మీద వెటకారంగా మాట్లాడేవాళ్ళు. పైగా ఇంకో వెటకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ కోర్టుకి వెళ్ళినప్పుడు స్టెల్లా షిప్ సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అన్న దాన్ని మీరు 10 సార్లు 15 సార్లు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. నిజంగా సీజ్ ద షిప్ లోనే మీ బియ్యం కూడా ఉన్నాయండి. మీకు సంబంధించిన బియ్యం 250 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. నిజంగా ఆ రోజున ఆయన చేసింది కూడా కరెక్ట్ అయిన పనే. మీరు ఎవరి మీద అయితే వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు కర్మ మీకే తిరిగి వచ్చింది. ఎవరైతే పట్టుకోవాలో వాళ్ళే పట్టుకున్నారు. మా కూటమి ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ గారు కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ అవినీతి భాగవతం బయటపడింది. ఇది ఒక్కటే కాదు, మీరు చేసిన అక్రమాలు కరగ్రహారం లేఅవుట్ లో మీరు చేసిన అక్రమాలన్నీ అందరికీ తెలుసు. కానీ మీరు ఏది తెలియదు అనుకుని బయట పడకోకుండా చేసినవన్నీ బయటికి లాగుతారు. మీకు మచిలీపట్నం ప్రజలు శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా జరిగే రోజు దగ్గరలోనే ఉన్నాయి, తగిన బుద్ధి కూడా చెప్తారు. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.